అగ్నిగుండంలో నుంచి ఉద్భవించిన శివలింగం గురించి తెలుసుకుందాం. అత్తిరాల కడప జిల్లా రాజంపేట మండలానికి చెందిన గ్రామం. అత్తిరాల్లో త్రేతేశ్వరాలయం, కామాక్షి ఆలయం చాలా ప్రసిద్ధి చెందినవి. చుట్టూ కొండలు, ఒక పక్క బహుదా నదులతో అత్తిరాల క్షేత్రం ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది. అన్ని పక్కల ఆలయాలు కనపడుతూ ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంటుంది. కొండమీద రాజగోపురం చేరుకోవడానికి మనకు మెట్లదారి ఉంది. గర్భాలయంలో త్రేతేశ్వరుడు పడమర ముఖంగా లింగ రూపంలో కుంకుమ చందన లేపనంతో విభూది రేఖలతో కనిపిస్తారు. ఇక్కడే శ్రీ కామాక్షి అమ్మవారికి, వినాయకుడికి విడిగా సన్నిధానాలున్నాయి. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఒకసారి శివుడు తన్ను దూషించిన బ్రహ్మ 5వ తలను నరికినప్పుడు ఆ తల రాలి ఇక్కడే పడిందని, హత్య అంటే తల రాలే అనే మాటకు చివరకు అత్తిరాల అయిందని అంటారు. ఇంకో కథ ప్రకారం పరశురాముడు తన తండ్రి జమదగ్ని మాట ప్రకారం తన తల్లి అయిన రేణుకను చంపుతారు. తల్లిని చంపిన పాపం పోగొట్టుకోవడానికి పరశురాముడు బహుదా నదిలో స్నానం చేసి ఇక్కడ ఉన్న త్రేతేశ్వర స్వామిని సేవించారు. పరశురాముని చేతికంటిన పాపం పోగొట్టిన ఈ నదికి చెయ్యేరు అని పేరొచ్చింది. ఈ క్షేత్రాన్ని పరశురామ క్షేత్రమని, హత్యరాల అని కూడా అంటారు. ప్రజాపతుల్లో ఒకరైన పులస్త్య బ్రహ్మ ఇక్కడ తపమాచరించి శివసాక్షాత్కారం పొందారని, ఆయన కోరిక మీదట ఇక్కడ సదాశివుడు శ్రీ త్రేతేశ్వర స్వామి అన్న నామంతో స్వయంభూగా వెలిశారని కథనం. ఇక్కడ ఉన్న శివలింగం అగ్నిగుండంలో నుంచి ఉద్భవించిందని, ఈ సంఘటన త్రేతాయుగంలో జరిగింది కనుక ఇక్కడ శివుణ్ణి త్రేతేశ్వరుడు అని పిలుస్తారని మరొక కథనం. అలాగే భృగు మహర్షి ఇక్కడ తపస్సు చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకొనగా ఆయన ఒక పాదాన్ని గయలో, రెండో పాదాన్ని అత్తిరాల్లో ఉంచి శ్రీ గదాధర స్వామిగా ప్రకటితమయ్యారు. ఆ విధంగా ఇది శివకేశవుల క్షేత్రం అయింది. ఇక్కడ ఉన్న బహుదా నదిలో రక్త సంబంధీకులకు చేసే పిండ ప్రదానం, తర్పణం గయలో చేసిన వాటితో సమానమని ప్రతీతి. అందుకే అత్తిరాలకు దక్షిణగయ అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ త్రేతేశ్వర స్వామి ఆలయంలో ఎత్తైన ప్రదేశంలో శివరాత్రి నాడు దీపారాధన చేయడం కోసం 15 అడుగుల ఎత్తుగల ద్వీపస్తంభం ఉంది. శివరాత్రి రోజు, కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ దీపారాధన చేస్తారు. ఈ వెలుగు రాజంపేట పట్టణానికే కాకుండా సుదూరాన ఉన్న ఎర్రగుంట్లకు కూడా కనిపిస్తుంది అంటారు. ఈ వెలుగు చూసే వెంకటగిరి రాజులు ఒకపోద్దులు విడిచేవారని ప్రతీతి. ఈ కొండపై నుండే శ్రీ గదాధర స్వామి ఆలయానికి మార్గం ఉంది. దీన్ని 2005లో పునర్నిర్మించారు. ఇక్కడ ఉన్న పరశురాముని ఆలయం అతి పురాతనమైనది. సాధారణంగా మన దేశంలో పరశురామ క్షేత్రాలు తక్కువ. ఇక్కడ పరశురాముడు తలపైన కిరీటం, మెడలో బంగారు ఆభరణాలు ధరించి అత్యంత రమణీయంగా దర్శనమిస్తారు. ఈ ఆలయానికి ఎదురుగా గల ముఖమంటపంలో ఈ ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన ఏకా తాతయ్య అనే వ్యక్తి విగ్రహం పద్మాసనం వేసుకొని ధ్యానముద్రలో ఉన్నట్లుగా ఉంటుంది. తలనొప్పితో బాధపడేవారు తమ తలతో తాతయ్య తలకు కొట్టుకుంటారు. అలా చేస్తే తలనొప్పి పోతుందని వారి విశ్వాసం. అత్తిరాల కడప జిల్లా రాజంపేటకు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కడపకు 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అగ్నిగుండంలో నుంచి ఉద్భవించిన శివలింగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.